పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపరిలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకువెళ్తోంది. పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సైకిల్ తొక్కుతూ ప్రచారం చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి స్వాగతం పలికారు. రామానాయుడు పాలకొల్లుకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని శ్రీనివాస్ వర్మ కొనియాడారు. నిత్యం ప్రజల మధ్య ఉండే శ్రీనివాస్ వర్మ గెలుపు ఖాయమని అన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ పాలకొల్లు నుంచి శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకొల్లు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు, 24 గంటలు పనిచేసేటువంటి 365 రోజులు పనిచేసేటువంటి శ్రీనివాస్ వర్మ, రామానాయుడు లాంటి వారు మాకు కావాలి తప్ప ఏదో అతిథుల మాదిరిగా వచ్చేటువంటి వాళ్ళు, వలసల నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు, సీజనల్గా వచ్చేటువంటి నాయకులు మాకు అవసరం లేదని ఇవాళ పాలకొల్లు నాయకులు ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పర్టికులర్గా రైతాంగం ఈవేళ వ్యవసాయం చేయలేము అనేటువంటి విధంగా పంట విరామం తీసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఇటు ప్యాడీ వరి రైతులు కానీ ఆక్వా రైతులైతే మొత్తం కుదేలైపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పర్టికులర్గా ఇవాళ మా గోదావరి జిల్లాలోని రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.